అందరికీ నమస్కారం అండి. మరి విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు ఈ మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతుంది. అయితే విద్యార్థులు ఏంటంటే ఒకవేళ అనివార్య కార్యం వల్ల లేట్ అయినట్లయితే ఈ 10వ తరగతి పరీక్షలు ప్రత్యేకంగా ఏంటంటే ఒక అరగంట అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే 10 గంటల వరకు మేము అలౌ చేయడం జరుగుతుందన్నమాట. అయితే విద్యార్థులు ఏంటంటే ఇంకా పరీక్షా సమయానికి 9:30 కంటే 1 అవర్ ముందు వచ్చినట్లయితే వాళ్ళు చక్కగా కాన్ఫిడెంట్గా రాసుకోవడం కూడా, రిలాక్స్ అయ్యి రాసుకోవడం కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ సంవత్సరం ఏంటంటే 22,961 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 564 మంది ఏంటంటే ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఈ విద్యార్థులందరూ కూడా 119 సెంటర్లో ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అలాగే ఈ 119 సెంటర్లో కూడా సిఎస్లు, అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, అలాగే 1210 మంది ఇన్విజిలేటర్స్ కూడా అపాయింట్ చేయడం జరిగింది. అలాగే 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి 631 మంది ఓపెన్ స్కూల్ కూడా 10వ తరగతి ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి 8 సెంటర్లో అన్నమాట. కాబట్టి ఇవి కూడా ప్యారల్లో జరుగుతాయి. ఆ ఓపెన్ స్కూల్ కోసం ప్రత్యేకంగా ఏంటంటే మళ్ళీ 2 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. అలాగే ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్లో కూడా 144 సెక్షన్ విధించాం. అలాగే ప్రతి ఎగ్జామినేషన్ సెక్షన్లో కనీస సదుపాయాలైన వాళ్ళు రాసుకోవడానికి బెంచ్, అలాగే వాటర్ ఫెసిలిటీసు, అలాగే టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే డ్రింకింగ్ ఫెసిలిటీసు, అలాగే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కూడా ప్రతి సెంటర్లో ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నమాట. అలాగే ఏంటంటే విద్యార్థులు వచ్చేటప్పుడు ఎటువంటి గాడ్జెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, అలాగే మొబైల్ ఫోన్స్ కానీ తీసుకురావడానికి వీల్లేదన్నమాట. అలాగే విద్యార్థులు ఏంటంటే వాళ్ళ హాల్ టికెట్ మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినట్టయితే ఆ లొకేషన్ ఆధారంగా వాళ్ళ పరీక్షా కేంద్రాన్ని ఈజీగా చేరడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా ఏంటంటే వాళ్ళు ఈ ఈ హాల్ టికెట్ చూపించినట్టయితే మనం ఆ మార్గంలో వెళ్ళే బస్సులు ఏంటంటే ఎటువంటి వాళ్ళ దగ్గర టికెట్ ఛార్జెస్ వసూలు చేయకుండా ఏంటంటే ఫ్రీగా అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా ఫ్రీగా వాళ్ళ పరీక్షా కేంద్రాన్ని చేరేటట్టు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే అన్ని సౌకర్యాలు కూడా విద్యార్థులు పరీక్ష సజావుగా రాయడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఇక్కడ కూడా ఏంటంటే మరి ఈ సౌకర్యాలన్నీ కూడా కల్పించడం కోసం అన్ని డిపార్ట్మెంట్ వారితో కూడా గౌరవ కలెక్టర్ గారి తాలూకా ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసి ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నమాట. కాబట్టి మరి ఈ సంవత్సరం పరీక్షలకి విద్యార్థులందరూ కూడా ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్ పకడ్బందీగా మేము రన్ చేయడం జరిగింది ప్రతి స్కూల్లోనూ. మరి విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా చదివారు. అలా ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి పనిచేయడం జరిగింది. మరి గత సంవత్సరంతో పోల్చినట్టు ఈ సంవత్సరం బాగా ఉత్తీర్ణ శాతం పెరుగుతుందని, అలాగే విద్యార్థులు ఎక్కువ మంది పాస్ అవుతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే విద్యార్థులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మంచి ఉత్తీర్ణతో పాస్ అయ్యి వాళ్ళు జిల్లాకి మంచి పేరు తేవాలని చెప్పేసి మేమందరూ కూడా కోరుకుంటున్నాం.